సార్ ఏంటి సార్ 2026 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఏం రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ ఏం ఉండబోతున్నాయి? సో మాకు రాజాసాబ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. ఓకే. దెన్ మేలో G2 అని చెప్పి గూఢచారి 2 ఉంటుంది. ఓకే. దెన్ ఒక లార్జ్ అంటే బేస్ కన్నడ బట్ ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ, ఓకే. అదొకటి ఉంటుంది. ఓకే. దెన్ అట్లీస్ట్ అనదర్ 1 or 2 మూవీస్ రిలీజ్ అవుతుంది. బట్ మేకింగ్లో నెక్స్ట్ ఇయర్ కొంచెం మేము హిందీలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఓ గ్రేట్ సార్. ఓకే. సో హిందీలో టైగర్ ష్రాఫ్తో ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. ఓహో. మిరాయి 2, జాంబిరెడ్డి 2 ఇవి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దెన్ దెస్ ఫ్యూ అదర్స్ ఇన్ డిస్కషన్, బట్ చూడాలి ఏమవుతుంది. రైట్. విశ్వప్రసాద్ గరివిడి గారు లక్ష్మి అని ఒక సినిమా వస్తుంది సార్. సార్ ఇంకోటి సార్. గరివిడి లక్ష్మి అని అవును సార్. ఒక ఓకే. ఓహో, అది కూడా రిలీజ్ అవుతుంది. అది సమ్మర్ టైంకి వచ్చేస్తుంది. గ్రేట్ సార్. ఓకే. ఓకే. చాలా హ్యాపీగా ఉంది సార్ విశ్వప్రసాద్ గారు. ఒక ప్రొడ్యూసర్తో సినిమా వ్యక్తితో మాట్లాడినట్టుగా అనిపించలేదు నాకు. చాలా కూల్గా మీరన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్పారు. పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, మేము దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది చాలా పోసకొచ్చినట్టుగా వివరించారు సార్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇంటర్వ్యూ సార్. డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీరు ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఒక కొత్త జానర్లోకి సక్సెస్లు చూస్తున్నారు. ఎందుకంటే మనం జీవిత ప్రయాణంలో సక్సెస్ ఫెయిల్యూర్ అదే అంటున్నారు. ఒక 4-5 సినిమాలు చాలా ఇబ్బంది పెట్టాయి కదా మీకు గత సంవత్సరం. కానీ మీరు నమ్ముతున్న మార్గం, మీరు నమ్ముతున్న భక్తి మార్గం, మీరు నమ్ముతున్న అందరికీ మంచి చేయాలి అంటే అంటారు కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది మిమ్మల్ని చూస్తే ఆ టైటిల్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు అంత మంచి జరగాలని 10TV కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్.